ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి రణరంగమైంది. తాజాగా వార్డెన్ ఒక ఆహ్, సర్క్యులర్ జారీ చేశాడు. వాటర్ లేవు కాబట్టి విద్యార్థులంతా ఖాళీ చేయాలని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేశారు. దానికి సంబంధించి విద్యార్థులంతా రోడ్డెక్కారు. తర్వాత అది వార్డెన్ విరమించుకున్నారు. ఇంకొక రకంగా మళ్ళీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క సస్పెండ్ చేశారని ఇట్లా చాలా వార్తలు వైరల్ అయ్యాయి. చూద్దాం ఒకసారి మనం ఇప్పుడు ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీ స్పోర్ట్స్ హాస్టల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ అడిగి ఆ విద్యార్థులను తెలుసుకుందాం. ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అసలు వాటర్ వస్తున్నాయా? లేవా? మనం ప్రత్యేకంగా విద్యార్థులను అడిగి గ్రౌండ్ లెవెల్‌లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇప్పుడు నేను స్పోర్ట్స్ హాస్టల్ వాటర్ ఫెసిలిటీ దగ్గర ఉన్నా. ఇక్కడ ప్యూరిఫైయర్ దగ్గర ఉన్నా. దీంట్లో కూడా వాటర్ లేవు అసలు మొత్తం. కొన్ని అడుగు ఉన్నాయి కొన్ని వాటరు. ఇక్కడ ట్యాప్స్ కూడా లేదు. బాటిల్స్ పట్టుకోవడానికి ట్యాప్స్ కూడా లేవు చూడండి. ఈ ట్యాప్స్ పోయి కూడా చాలా రోజులు అవుతుంది. అసలు మేము ఎట్లా వాటర్ పట్టుకోవాలి? వాటర్ వచ్చేది కొద్దిసేపు వస్తాయి. రోజుకు ఒక గంట అరగంట వస్తాయి. కనీసం పట్టుకోవడానికి కూడా ఫెసిలిటీ లేదు. ఇక్కడ బయట నుంచి తెచ్చుకుంటున్నాం. వేరే హాస్టల్ పోతే వేరే హాస్టల్ వాళ్ళు స్టూడెంట్స్ మమ్మల్ని రానియట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎండాకాలం ఎవరైనా నీళ్ళు ఇట్లేని పరిస్థితి అని స్టూడెంట్ చెప్తున్నాను. ఒకసారి స్టూడెంట్స్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎప్పటి నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఎప్పటి నుంచి వాటర్ ప్రాబ్లం? నా పేరు వినోద్ అండి. ఈ హాస్టల్లో గత నెల రోజుల నుండి నీటి సమస్య చాలా ఎక్కువ ఉన్నది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నీటి సమస్య ఉన్నప్పటికీ ఏదో ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి పోసి ఏదో అడ్జస్ట్ చేసేవారు. ఈ సంవత్సరం పూర్తిగా ట్యాంకర్లు రానప్పటికీ పోసిన ఒక ట్యాంకర్ కూడా ఉదయం మీ అందరం లేచి ఈ లీకేజ్ల వల్ల అటు ఇటు అనేసి లోపల ఈ వాటర్ కూడా అయిపోతున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. వాష్రూమ్ కూడా పోదామంటే వాటర్ రాని పరిస్థితి. నీళ్లు తాగుదామంటే ఫిల్టర్లు కూడా సరిగ్గా పనిచేయకుండా ఈ ఎండకి. వార్డెన్ ఒక సర్క్యులర్ జారీ చేశాడన్నారు, మళ్ళీ సర్క్యులర్ ఫేక్ అన్నారు. అంతా నిజమేనా? వార్డెన్ సర్క్యులర్ జారీ చేసిండా మీకు? అది యాక్చువల్గా వార్డెన్ సర్క్యులర్ రిలీజ్ చేసిందని చెప్పేసి అన్ని ప్రిన్సిపల్ కూడా వేకెన్సీస్ అని చెప్పేసి గ్రూప్లో పెట్టారు. మేము కూడా యూనివర్సిటీ హాలిడేస్ ఇస్తుంది పరిస్థితి ఏందన్న ఆలోచన లోపల ప్రభుత్వాలు గత ప్రభుత్వం చేసిన వాళ్ళు ఇప్పటి వాళ్ళు రాజకీయ లబ్ధుల కోసం మాట్లాడుకొని ప్రిన్సిపల్స్ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ యూనివర్సిటీ ఓపెన్ అన్నారు. ఈరోజు యూనివర్సిటీ ఓపెన్ అన్నప్పటికీ కూడా ఈరోజు ఉదయం ఎటువంటి మెస్సు లేదు, తాగడానికి నీళ్లు లేవు, స్నానాలు చేయడానికి నీళ్లు లేవు. బాగా ఇబ్బంది అవుతుంది. దీన్ని తక్షణమే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా కనీస వసతులు కల్పించాలి. ఎందుకంటే రాజకీయాలు చేయొద్దు యూనివర్సిటీ మీద. తక్షణమే రాజకీయాలు బంద్ చేసుకొని పిల్లలందరికీ కూడా మౌలిక సదుపాయాలు అన్నిటి కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము స్పోర్ట్స్ విద్యార్థుల తరఫున అందరం కోరుకుంటున్నాం. మొత్తం ఎంతమంది ఉంటారు ఈ హాస్టల్లో? హాస్టల్లో మొత్తం స్టూడెంట్స్ వచ్చేసి 40 మెంబర్స్ ఉంటారు సార్. మా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 40 మెంబర్స్ ఉంటాము. అయితే ఏమైందంటే ఇప్పుడు మేము కట్టిన మా మెస్ ఫీజు కానీ అది కానీ వాళ్ళు మా డబ్బుతో అది మాకే ఫుడ్ పెట్టడానికి వాళ్ళు ఇబ్బంది అవుతున్నారు. అంటే ఒక 15 days బ్యాక్ మాకు మొత్తం స్కాలర్షిప్ 3,80,000 వస్తే దాని నుంచి 1,80,000 అక్కడ ఉన్నాయి మా స్టాఫ్కి వాళ్ళు మన శాలరీ ఇచ్చేసారు సార్. ఇప్పుడు అదే మాకు అమౌంట్ కానీ మా కోసం వాడితే మాకు ఇక్కడ 3 పూటలు అన్నం ఉంటుంది సార్. అలాగే మనం అది చూసుకుంటే బాత్రూమ్ కూడా మొత్తం లీకేజ్ కావడం కానీ హాస్టల్ కూడా బయట ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది మీకు? ఇప్పుడు వాటర్ ప్రాబ్లం మాకు వచ్చేసి ఒక 1 month నుంచి ఉంది సార్. మేము ఆల్రెడీ అక్కడ ఆఫీస్లో కూడా మేము అక్కడ చెప్పినాము, కానీ వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వలేరు. మేము నిన్న కూడా ప్రిన్సిపాల్ దగ్గరికి పోయి మేము రిక్వెస్ట్ చేస్తే కూడా చేస్తామని చెప్పారు, కానీ మాకు నిన్నటి నుంచి ఇంతవరకు మాకు అసలు ఫుడ్ లేదు, ఏం లేదు సార్. మాకు ఇక్కడ మా స్పోర్ట్స్ వాళ్ళకి బంద్ ఎన్ని రోజులు అవుతుంది? మాకు మెస్ బంద్ ఒక 3 days అవుతుంది సార్. మరి ఎక్కడ తింటారు? ఇక మేమే వండుకొని తింటున్నాం సార్. మా రూమ్లో మన బయట నుంచి కర్రీ తెచ్చుకొని మేమే వండుకొని తింటున్నాం సార్. ఒక స్పోర్ట్స్ హాస్టల్ ఎట్లుంది ఆ పరిస్థితి? మొత్తం ఉస్మానియాలో చాలా సరే, ఎందుకంటే మెయిన్ మన స్పోర్ట్స్ హాస్టల్ వాళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితి సార్. ఎందుకంటే ఇది మన చీఫ్ వార్డెన్ కింద అయితే నడవదు. ఓన్లీ ఇప్పుడు మేము కట్టిన డబ్బుతోనే ఇప్పుడు అది మేము తినాల్సి వస్తుంది. అంటే మన స్పెషల్గా మన స్పోర్ట్స్ వాళ్ళకి ఒక సపరేట్ డైట్ అనేది ఉంటుంది సార్ మన ఫుడ్కి. అట్లా ఉంటుంది మాకు ఇక్కడ ఒక్క పూట కూడా అసలు టిఫినే లేదు సార్. మన 3 పూటలు ఫుడ్ మాత్రం ఓన్లీ మా తిండి పెడుతున్నారు. అది కూడా సాంబారు, పచ్చి పులుసు, కారము ఇదే సార్. దాని మించి మాకు ఇంతవరకు ఒక వీక్లో ఒక ఎగ్ కానీ చికెన్ కానీ అది కూడా లేదు సార్. మొత్తం 3 పూటలు మొత్తం తిండే పెడుతున్నారు సార్ ఇక్కడ. మీ స్పెషల్ డైట్ ఎట్లా ఉంటుంది మీకు? మాది స్పెషల్ డైట్ అంటే సార్ మన స్పోర్ట్స్కి సంబంధించింది మార్నింగ్ టిఫిన్స్తో పాటు ఒక మన పాలో కానీ లేకపోతే చాయో కానీ లేకపోతే ఎగ్ అది ఉండాలి. లేకపోతే మన వీక్లీ టైస్ చికెన్, వీక్లీ టైస్ ఎగ్, అలాంటి మన బనానాస్ అలా ఉంటే మేము, ఎందుకంటే సార్ మేము స్పోర్ట్స్ వాళ్ళం కాబట్టి మార్నింగ్ వెళ్ళి మేము ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది సార్. అలాగే మేము అలా కాలేజ్కి వెళ్ళి మేము చదువుకోవాలి. మేము బయట ఉన్న ఎడ్యుకేషన్కి మా ఎడ్యుకేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఎందుకంటే మేము ఆడుకుంటూ మేము ఇంకా చదువుతాం కదా సార్. అది మాకు బాగా ఇబ్బంది అవుతున్నారు సార్. మీరు దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. ఆఫీసర్ ఎవరైనా వచ్చి చూసారా మీ హాస్టల్లో వాటర్ ప్రాబ్లం? ఇంతవరకు మేము చెప్తే చేస్తామన్నారు, కానీ కనీసం 2 ట్యాప్స్ కూడా ఇప్పలేకపోయారు వాళ్ళు. చెప్పారు, మేము చెప్తే వాళ్ళు చేస్తాము చూస్తామన్నారు, కానీ ఇంతవరకు ఇక్కడ ఎవరు రాలేదు. కనీసం చూడడం వచ్చిన పరిస్థితి ఎలా ఉందని కూడా. ఎన్ని రోజులకు ఒకసారి స్నానం చేస్తారు అసలు?
రెగ్యులర్ చేయాల్సి వస్తుంది కానీ వేరే హాస్టల్ పోయి చేయాల్సి వస్తుంది మరి ఇక్కడ వాళ్ళు వాటర్ లాక. వాళ్ళు కూడా ఎన్ని రోజులు వస్తారు బాబు అంటున్నారు. ఒకరోజు చూస్తారు, 2 సార్లు చూస్తారు, కనీసం రావట్లేదు. వాటర్ కూడా రానివ్వట్లేదు వాళ్ళు. ఇక్కడ వాటర్ లేక వేరే హాస్టల్కి పోతే కనీసం ఒక సగం క్యాన్ పట్టుకపోతే చిన్న బాటిల్ తెచ్చుకొని నీవు మట్టుకు తీసుకుపో అంటున్నారు. అసలు రానివ్వట్లేదు వాళ్ళు కూడా. ఎట్లా మేనేజ్ చేస్తారు మరి రోజు డ్రింకింగ్ ఇక వేరే దగ్గరికి పోయి అటో ఇటో చిన్న మేనేజ్ చేస్తున్నాం అట్లో ఇట్లో అంతే. ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ పరిస్థితి? 1 మంత్ నుంచి 1 మంత్ నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇంటికి వెళ్ళలేరు, ఇక్కడ ఇంటికి వెళ్ళలేము, ఇక్కడ వెళ్ళి ఉండరు. మొత్తం పరిస్థితి మరి గందరగోళంగా ఉంది ఇక్కడ పరిస్థితి. లాస్ట్ ఇయర్ ఇట్లుండేనా లేకపోతే లాస్ట్ ఇయర్ కొంచెం బెటర్, ఇప్పుడు మరి దారుణంగా తయారైంది. ఎందుకు మరి అట్లా? ఏమో సార్, ఇంకా మన యజమాన్యానికే తెలియాలి. చెప్పు బ్రదర్, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటే ప్రాపర్ దీనికి ఒక కమిటీ లేదు. అండర్ ఎవరైతే సుపీరియర్స్ ఉన్నారో, ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఉంది యూనివర్సిటీలో, పర్టికులర్గా హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఒక కమిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి మానేరు పిల్లలు కూడా ఇక్కడ వచ్చి వాటర్ తీసుకున్నారు. లాస్ట్లో అయితే మెస్ తెరవక ఇంచుమించుగా 7 months అవుతుంది. అంతకుముందు మేము లాస్ట్లో కూడా మెస్ చేసాం ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా. అంటే దీని మీద రిగార్డింగ్ పర్పస్లో ఒక మెస్ కమిటీ, ఒక వాటర్ కమిటీ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో పర్టికులర్గా ఒక కమిటీ లేదు యూనివర్సిటీలో. ఓన్లీ ఒక పర్పస్ ఆఫ్ ఫుడ్లో కూడా, అది కూడా కేవలం ఫీజు రింబర్స్మెంట్ ఫీజు మీద డిపెండ్ అయ్యి మెస్సులు నడిస్తే నేను వీసీ చెప్తున్నాడు. కానీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులని ఫీజులు కూడా కట్టించుకుంటుంది కాలేజీ. ఇయర్ అయితే కొత్తగా, ఇంతకుముందు అడ్మిషన్ ఫీజు ఇయర్ అయిపోయిన తర్వాత లేదంటే కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ప్రకారం ఏంటంటే ఎవరైతే అడ్మిషన్ ముందారో ఎట్ ఏ టైం ఫీజు కట్టించుకుంటుంది. ఆ డబ్బులతో అయినా కూడా గవర్నమెంట్ అంతో కొంత చేయొచ్చు. సోకాల్డ్ ఎవరైతే డోనర్స్ ఉన్నారో, ఎవరైతే సోకాల్డ్ యూనివర్సిటీకి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫినాన్షియల్గా మోరల్గా సపోర్ట్ ఇస్తారు యూనివర్సిటీ. కానీ కనీసం తినడానికి తాగడానికి నీళ్లు సక్రంగా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్న యాజమాన్యం మొత్తం కూడా. అనేక సార్లు కలిసినాం. ఈ రోజు ఏదో ఒక 2 రోజుల క్రితం ఇది రాజకీయ పరంగా ఒక సంఘటన జరగడం వల్ల మీడియా మిత్రులు ఇంకా సంబంధించి అందరు దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ ఇంతకుముందు ఇది శరామామూలే. ఎక్కడి నుంచి వీసీ నడుచుకుంటూ పోయేవాడు. ఈ హాస్టల్ గురించి పూర్తి సమస్యలు తెలుసు. చీఫ్ వార్డెన్ ఇక్కడ కనీసం ఈ పిల్లలు ఇచ్చే డబ్బులతో హాస్టల్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు మరి యాజమాన్యం కూడా? ఈ హాస్టల్ ఏంటంటే ఇక్కడ ఉన్న కోర్సులు ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్, రెగ్యులర్ కోర్సులలో ఉన్నాయి. బట్ వీళ్ళందరూ కూడా సిపిజెట్ ఎగ్జామ్ రాసి అలాట్ అవుతారు. కానీ కొన్ని కోర్సులు ఏంటంటే ప్రొఫెషనల్ కోర్సులు. ఈ ప్రొఫెషనల్ కోర్సులకి ఏంటంటే రెగ్యులర్ ఫీజు రింబర్స్మెంట్లో మెస్ ఫీజులు ఎంత బడ్జెట్ రాదు. మేము పెట్టలేము, మిమ్మల్ని మెర్జ్ చేయమని కానీ చెప్పట్లేదు. వాళ్ళు ఎలా తప్పించుకోవడానికి చూస్తారు. కానీ ఎవరైతే సిపిజెట్ ద్వారా ర్యాంక్ కొట్టారో వాళ్ళందరూ యూనివర్సిటీ స్టూడెంట్సే. కానీ అమ్మాయిలకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. వాళ్ళందరూ ఒకటే హాస్టల్లో ఉంటారు. ఫస్ట్ ఇయర్కి ఒక హాస్టల్, సెకండ్ ఇయర్కి హాస్టల్. ఏదైనా అబ్బాయిలకి వరకు అయితే చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. ఇంకా డ్రింకింగ్ వాటర్ అయితే అసలు చెప్పలేము. తాగడానికి కాకుండా స్నానం చేయడానికి, కామన్ వాడుకోవడానికి కూడా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. రిసోర్స్ లేక కాదు, దీన్ని మేనేజింగ్ రాక. వాటర్ రిసోర్స్ చాలా ఉన్నాయి, ఇక్కడ బోర్లు ఉన్నాయి, ఈ మధ్య లైన్ వాటర్ వస్తున్నాయి. కానీ దీన్ని మేనేజ్ చేసే ఎంప్లాయీస్ కానీ లేరు. అది పెద్ద ప్రాబ్లం. స్టాఫ్ లేక, లేకపోతే దీని మీద కాన్సన్ట్రేషన్ లేక, మెయింటెనెన్స్ లేక, ఇది పెద్ద ప్రాబ్లం. ఈరోజు మీరు వస్తారని ఒక చిన్న స్టేట్మెంట్ రాసరికి ఇది మొత్తం క్లీన్ చేశారు. అట్లా జరుగుతుంది. చెప్పండి బ్రదర్, ఎప్పటి నుంచి ప్రాబ్లం? 1 month నుంచి అయితే ఉన్నాయి అంత ప్రాబ్లము. అయితే అంతకుముందు ఈ హాస్టల్ని గర్ల్స్కి ఇద్దామనే కాన్సెప్ట్లో ఇట్లా వీసీ మా దగ్గరకు వచ్చి రావడం జరిగింది కాలేజ్కి వచ్చి. అయితే మేమున్నాం, సపరేట్ స్పోర్ట్స్ హాస్టల్ ఉంది కదా, మేము వేరే హాస్టల్కి ఎందుకు వెళ్తాం, మా హాస్టల్ మాకే ఉంటుంది, వెళ్ళమని దాన్ని ఉద్దేశించి కావాలని చేస్తున్నట్టు, అది కావాలని వ్యక్తిగతంగా చేస్తున్నట్టు ఉంది వీసీ కావాలని. ఇక్కడ గర్ల్స్ ఇప్పుడు 33% వల్ల ఎక్కువ మంది గర్ల్స్ వస్తున్నారు సిపిజెడ్ ద్వారా యూనివర్సిటీకి. వాళ్ళకి అకామిడేషన్ లేక మా హాస్టల్ ఇద్దామని మేము మమ్మల్ని వేరే హాస్టల్లో షిఫ్ట్ చేస్తామని అన్నారు. కానీ మేము వేరే హాస్టల్ వెళ్ళి షిఫ్ట్ చేయలేం కదా, మేము గ్రౌండ్ చేసి వస్తాము. మేము వచ్చేవరకు వాటర్ అయిపోతుంది వేరే హాస్టల్లో, మాకు వాటర్ దొరకదు. మేము మార్నింగ్ గ్రౌండ్ చేస్తాం, మా ఈవినింగ్ గ్రౌండ్ ఉంటుంది స్పోర్ట్స్ వాళ్ళకి. అందువల్ల మేము ఈ హాస్టల్ని ఇవ్వలేకపోయాం. స్పోర్ట్స్ స్నానం చేస్తున్నారు ఒక వారానికి 2-3 సార్లు చేస్తున్నాం అంతే. ఎండాకాలము పైన గ్రౌండ్ లో వర్కౌట్ చేస్తూ ఉంటారు, చాలా ఘోరంగా ఉంది. అటు ఇంటికి వెళ్ళలేక, ఇప్పుడు మళ్ళీ డిఎస్సి ప్రిపరేషన్ లో ఉన్నాం. ఇంటికి వెళ్ళకుండా ప్రిపేర్ అవ్వాలి కన్నా. ఇప్పుడు డిఎస్సి కాంగ్రెస్ గవర్నమెంట్ డిఎస్సి చేసింది, జూలైలో ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. ఎప్పుడు యూనివర్సిటీకి హాలిడేస్ ఇవ్వలేదు. కొత్తగా ఇదేందో ఈ మంత్లోనే హాలిడేస్ ఇద్దామని డిక్లేర్ చేసింది. మరి దానికి కావాలని చేస్తారో మరి ఏందో మాకు అర్థం కావట్లేదు. మరి ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు కదా, హ్యాపీ. ఇంత ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఎందుకు చదువుకోవాలి మరి? ఇప్పుడు ఇంటికి వెళ్ళి అంటే మనము ఇంటికాడ అన్ని సోర్సెస్ ఉండవు అన్న, మన దగ్గర బుక్స్ ఉండవు, మనకు లైబ్రరీ ఉండదు, ఆ కల్చర్ ఉండదు, అట్మాస్ఫియర్ ఉండదు మన దగ్గర. ఇంటి దగ్గర ఇంటికి వెళ్తే ఇంట్లో పనులు ఉంటాయి, చూసుకోవాలని అది డిస్టర్బెన్స్ ఉంటుంది. కాంపిటేటివ్ ఫీల్డ్ మనం అదే ఇంకా మీడియా ద్వారా మేము చెప్పాలనుకునే మిమ్మల్ని ఈరోజు పిలిచామన్నా. కనీసం మీ ద్వారా తెలుస్తుంది గవర్నమెంట్కి చెప్పాలనే ఉద్దేశంతో.
కనీసం ఈ మెసేజ్ని రేవంత్ రెడ్డి దాకా చేర్చాలని కోరుకుంటున్నాం అన్న మీ ద్వారా కంపల్సరీ. ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం, ఎందుకు ఇట్లా అని మీ గత సంవత్సరం ఏమైందంటే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో స్పోర్ట్స్ హాస్టల్ ఉంది సార్. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక స్పోర్ట్స్ హాస్టల్. ఇక్కడి నుంచే జాతీయ స్థాయి అటువంటి క్రీడాకారులని తయారు చేసే విద్యార్థులు ఇక్కడ టీచింగ్ నేర్చుకొని రేపు వాళ్ళే మంచి పీటీలుగా పీడీలుగా మంచి కోచెస్ కూడా తయారవుతారు. ఇక్కడ ఏంటంటే గత సంవత్సరం సిపిజెట్లో 60% అమ్మాయిలు వచ్చారు, వాళ్ళకి హాస్టల్ కావాలని చెప్పేస్తే ఇది యూనివర్సిటీ డబ్బులతో కట్టి లేదు, ఇది స్పోర్ట్స్ వాళ్ళ డబ్బులతో కట్టిరు సార్, ఇది మేము ఇవ్వమని చెప్పేసి ఆ రోజు ఆయనతోటి మేము గొడవపడి వాగ్దానం చేసి మేము ఈ హాస్టల్ ఇవ్వమని చెప్తే ఆయన కక్ష కట్టి మా మీద కక్ష కట్టి గత సంవత్సరం నుంచి ఇల్లు ఒక క్లీన్ చేసే స్లీపర్ కూడా లేకుండా, వాష్రూమ్ గడుతాన్ని లేకుండా, నీళ్లు రానియకుండా, ఇది అహంకారంగా వీళ్ళది చిన్న చూపు చూడాలి, వీళ్ళది ఏందో చూసుకుందాం స్పోర్ట్స్ వాళ్ళని చెప్పేసి కావాలని కక్ష కడుతున్నా మీ అందరి మీద 100% మా మీద కక్ష కడుతుంది సార్. ఎందుకంటే మేము ఐఐటి టీంలను బట్టి పోయేటప్పుడు కూడా ఒక యూనివర్సిటీ తరపున ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఒక అప్పరు, ఒక లోయరు, ఒక దశ షూ ఇచ్చి వాళ్ళకి టీఏడిఏ కనీస సౌకర్యాలు కూడా వీసీ ఇవ్వట్లేదు. స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ని బాగా కక్ష కట్టాడు. ఆయన తక్షణమే స్టేట్ గవర్నమెంట్ బర్తరఫ్ చేసి నూతన వీసీని నియామకం చేసి స్పోర్ట్స్ని మొత్తము గ్రౌండ్ లెవెల్లో మంచిగా చేయాలని చెప్పేసి మేము ఈరోజు కోరుకుంటున్నాం సార్. మీరు అంటే స్పోర్ట్స్ సంబంధించి ఇంకా వేరే వీసీని కాకుండా వేరే ఆఫీసులో కలిసిరా, లేకపోతే దీనికి సంబంధించి మేము గతంలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ దగ్గరికి వెళ్ళాము. గతంలో మినిస్టర్ ఉన్నప్పుడు ఆయననే ఈ స్పోర్ట్స్ హాస్టల్ తీసుకోవద్దు, స్పోర్ట్స్ పిల్లలకు ఉండాలని చెప్పేసి ఈ హాస్టల్ ఆపడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి వీసీ ఆయనతోటి ఫోన్ చేయించి ఆయనతోటి బెదిరించి ఆయనతోటి చెప్పిపించినాం కాబట్టి మేము మీద కక్ష కట్టి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితి, ఈరోజు తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి. మిమ్మల్ని పంపించేసి మీ హాస్టల్ డెవలప్ చేసి మన అమ్మాయిలకి ఇస్తారంటున్నా వీసీ గారు అప్పుడు అంటే మేము ఒప్పుకోకుండా మేము ధర్నాలు ర్యాలీలు ఇవన్నీ చేస్తే కొద్దిగా భయపడి రాష్ట్ర గవర్నమెంట్కి మాకు ఉంచాడు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా మేము మా బాధలు చాలాసార్లు విన్నపించినప్పటికీ కూడా ఇప్పుడున్న ఊసి పట్టించుకోవడం లేదు. అందుకోసమే ఈరోజు మీడియాకి పిలిచి చెప్పుకోవాలన్న ఒక ఉద్దేశం. ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉండరు, ఒక్క ఆయన ఊగడానికి వస్తాడు. ఆయన వచ్చినప్పటికి కూడా ఇలా వాటర్ రాక వాష్రూమ్స్ కడవకుండా వెళ్ళిపోతాడు. మేము స్పోర్ట్స్ వాళ్ళము ఉదయం గ్రౌండ్ చేస్తాము, సాయంత్రం గ్రౌండ్ చేస్తాము. వచ్చి ఉదయం సాయంత్రం స్నానం చేయాల్సి ఉంటుంది. వాళ్ళు పోసే ఒక 5,000 లీటర్ల నీళ్ళతోటి ఉన్న ఒక్కొక్కరు కూడా ఒక 10 లీటర్లు వాడుకునే పరిస్థితి. 5 లీటర్లు నీళ్లు తాగితే 5 లీటర్లు వాష్రూమ్ పోతే అయిపోతే మేము స్నానాలు ఎప్పుడు చేయాలి, మేము ఎప్పుడు బతకాలి అనేది మాకు మా బతుకులు అంధకారంగా మారిపోయినాయి. ఈరోజు ఇంత ఘోరంగా ఉంటే మామూలుగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి కదా, అటువంటి చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్లు, మామూలుగా స్టమక్ ఇన్ఫెక్షన్లు హాస్పిటల్లో కూడా పడ్డారు. అయినా కూడా ఏంటంటే ఇంటి దగ్గరికి పోతే వాళ్ళకి భారం అవుతున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉండిపోతున్నాం. ఇంత ఘోరంగా అడ్జస్ట్ అవుతారు కదా మామూలుగా, అంటే వాష్రూమ్ చూసిన ఘోరంగా ఉన్నాయి, అసలు ఒక నిమిషం నిలబడే పరిస్థితి లేదు. ఎట్లా యూజ్ చేస్తారు అసలు రోజు మీరు దాన్ని? ఇక యూజ్ చేస్తున్నాం అంటే ఇక తప్పని పరిస్థితుల్లో వేరే హాస్టల్లో పోయి అడ్జస్ట్ చేయడం, వాళ్ళని బతిలాడుకోవడము. అంటే 100 ఏళ్ళ యూనివర్సిటీలో కూడా ఇలాంటి ప్రాబ్లంలు ఉన్నాయంటే వీళ్ళ పరిపాలన అనేది ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ మనసు పూర్తిగా దాన్ని ఒకసారి ఆస్వాదించుకొని మన పిల్లలు ఇక్కడ ఉండగలుగుతారని, ఒకసారి వాళ్ళు కడుపులో పుట్టిన పిల్లలు ఇక్కడ ఉండగలుగుతారని ఆలోచన చేసుకోవాలి. స్పోర్ట్స్ హాస్టల్ మెస్ దగ్గర ఉన్నాను, ఒకసారి చూడండి. మెస్లో ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, విద్యార్థులు కూర్చొని తినడానికి టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఇక్కడ ఏం లేవు. ఒకసారి చూద్దాం, మెస్ అంతా ఖాళీగా ఉంది ఈరోజు అయితే. ఒకసారి ఇక్కడ మెస్ వాటర్ ఎలా వస్తారంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి అంత గలీజ్గా ఉందంటే అసలు మెయింటెనెన్స్ లేదు, ఏం లేవు, చాలా దారుణంగా ఉంది. ఇక్కడ సింక్ పరిస్థితి, ఇంకా ఇక్కడ చేతులు విద్యార్థులు ఎట్లా కడుక్కుంటున్నారు, ఎట్లా ఉంటున్నారు అనేది చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. అసలు నీట్నెస్ లేదు, మెయింటెనెన్స్ లేదు. వాటర్ వస్తున్నాయి లేదు ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. వాటర్ మొత్తం బంద్ అయినాయి. అసలు విద్యార్థులు తిన్న తర్వాత కనీసం చేతులు కడుక్కునే పరిస్థితి కూడా లేదు. అసలు వాటర్ చూడండి కొంచెం వస్తున్నాయి. చూద్దాం, ఇంకో ట్యాప్ ప్రయత్నం చేద్దాం. ఇది కూడా ఏం ఆల్మోస్ట్ బంద్. చూడండి ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి అసలు. వాటర్ లేక మొత్తం నీట్నెస్ కూడా లేకుండా అయిపోతుంది హాస్టల్ మొత్తం. తెలుసుకుందాం ఒకసారి, విద్యార్థులను అడిగే ప్రయత్నం చేద్దాం. రెగ్యులర్గా ఇట్లనే ఉంటుందా, ఏమన్నా ఈ మధ్యలో ఇట్లా అయిందా అనేది విద్యార్థులను అడిగే ప్రయత్నం చేద్దాం. గత సంవత్సర కాలంగా మేము ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. వీసీ కావాలనే మా హాస్టల్ గర్ల్స్కి కేటాయించాలని అడగడం, దాన్ని మేము వ్యతిరేకించడంతో వీసీ కక్షగట్టే మా హాస్టల్కి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.